బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజు పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్ అందుకొని వరల్డ్ వైడ్ గా 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను సాధించగా 2025 ఇయర్ కి గాను ఇండియన్ మూవీస్ పరంగా ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకున్న సినిమాలలో సెకండ్ ప్లేస్ ను దక్కించుకుంది. మొదటి ప్లేస్ ను టార్గెట్ చేస్తుందని అనిపించినా కానీ ఓవరాల్ గా సినిమాకు వచ్చిన టాక్ కి సినిమా లేట్ అవుతూ రావడం, ఓవర్సీస్ కలెక్షన్స్ అండర్ పర్ఫార్మ్ చేయడం లాంటివి ఇంపాక్ట్స్ ఉండటంతో అనుకున్న రేంజ్ లో కలెక్షన్ ను సాధించలేక టాప్ 2 ప్లేస్ ను సాధించింది. మొత్తం మీద ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలలో గేమ్ చేంజర్ సినిమా 92.25 కోట్ల రేంజ్ వరకు గ్రాస్ కలెక్షన్ అందుకొని మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్ తో ప్రస్తుతానికి ఈ ఏడాది టాపర్ గా 6 నెలలకు పైగా అలాగే కొనసాగుతూ ఉండటం విశేషం. ఇప్పుడు రెండో ప్లేస్ లో హరిహర వీరమల్లు సినిమా 70 కోట్ల గ్రాస్ మార్క్ తో టాప్ 2 లో ఎంటర్ అవ్వగా, మూడో ప్లేస్ లో ఎంపురాన్ మూవీ 67.35 కోట్ల గ్రాస్ ను అందుకుంటే తర్వాత డాకు మహారాజ్ 51.85 కోట్ల గ్రాస్ ను, గుడ్ బ్యాడ్ అగ్లీ 51.5 కోట్ల గ్రాస్ ను, చావా మూవీ 47.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, విదా మాయుర్చి 48.5 కోట్ల లోపు గ్రాస్ ను, సికందర్ 41.6 కోట్ల గ్రాస్ ను, హిట్ 3 మూవీ 40.80 కోట్ల గ్రాస్ ను, సంక్రాంతికి వస్తున్నాం సినిమా 40 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకొని దుమ్ము లేపుతూ ఈ ఏడాది టాప్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచాయి. ఓవరాల్ గా ఈ లిస్టులో తెలుగు సినిమాలు 6 ఉండటం విశేషమని చెప్పవచ్చు. ఇక ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో మరిన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసే అవకాశం ఉండటంతో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.